హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈరోజు మనతో పట్టినటువంటి గెస్ట్ అన్వేష్ కుమార్, సిఇఓ ఆఫ్ హాక్సెన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ప్రస్తుతం రాబోతున్న వాళ్ళకి, స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ చేయాలనుకునే వాళ్ళకి టాప్ 5 ఏఐ టూల్స్ అంటే మీ మాటలు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో, టాప్ ఏఐ టూల్స్ అనేది డే బై డే మారుతుందండి. వై? బికాజ్ దేర్ టూల్స్ ఈస్ గెట్టింగ్ అప్‌డేటెడ్ డే బై డే. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక యాప్‌ని గానీ, ఒక సాఫ్ట్‌వేర్‌ని గానీ, లేకపోతే ఒక సైట్‌ని గానీ మనం ట్రస్ట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్. అంటే అది ఏ కంపెనీ బిల్డ్ చేసింది, అది ఏ కంపెనీ నుంచి డిజైన్ చేసిందనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. వై? బికాజ్ నౌ ఎ డేస్ థెఫ్టింగ్ ద డేటా ఈస్ ద మెయిన్. అది ఇప్పుడు డేటా థెఫ్ట్ చేసేయటం, మన డేటాని వాళ్ళు మనకు తెలియకుండా వాళ్ళు మిస్‌యూజ్ చేసుకోవటం ఫస్ట్ మనకి ఇప్పుడు ఎక్కువ మనం హ్మ్. చూస్తున్నాం చాలా సార్లు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ డేటా ఎక్కువ. హ్మ్. బ్యాంక్ డీటెయిల్స్ గానీ, లేకపోతే మన పాన్, ఆధార్, ఎవ్రీథింగ్ మన మెయిల్ ఐడీస్ గానీ, ఇవన్నీ డేటా అనేది దే ఆర్ గెట్టింగ్ తీసేసుకుంటున్నారు. హ్మ్. సో, ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, మెటా ఏఐ మీన్స్ అందరికీ తెలుసు వాట్సాప్. చాట్ జీపీటీ కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు యూజ్. మెటా ఏఐ ఇస్ ఎ గుడ్ థింగ్ టు యూజ్ అండ్ గిట్ హబ్ క్యాపిలోట్ ఇట్స్ హ్మ్. హ్మ్. గుడ్ థింగ్ టు యూజ్. ఓపెన్ ఏఐ అండ్ మెటా ఏఐ దీస్ ఆర్ 4 to 5 టూల్స్ విచ్ వీ క్యాన్ యూజ్. మీరు ఏ టూల్ యూజ్ చేసినా దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. బట్ వెన్ యూ ఆర్ గివింగ్ ద పర్సనల్ డేటా ప్లీజ్ మేక్ షూర్ టు డోంట్ గివ్ టు దట్ ఎక్స్టెంట్. మినిమం డేటా ఇచ్చి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోండి కానీ, ఎక్కడైనా ఏదైనా డేటా అడుగుతున్నప్పుడు బ్లైండ్లీ డేటా ఎక్కడ ఇవ్వద్దు, మీ పర్సనల్ డేటా. ప్లీజ్ మేక్ షూర్ దట్ ప్లీజ్. ఎందుకంటే ఎవరైనా మీ పర్సనల్ డేటాని ఎవ్వరు అడగరు, అఫీషియల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా. అవును. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఒరిజినల్ సార్ అడగకూడదు అని. ఒరిజినల్ డేటా కానీ, కొంచెం ఇన్ డెప్త్గా వెళ్ళి మీ డేటా కానీ, పర్సనల్ డేటా కానీ ఎవరు అడగరు. ఎనీ కైండ్ ఏ కంపెనీ తీసుకున్న, ఏ బ్యాంక్ తీసుకున్న ఎవరైనా కూడా మీ పర్సనల్ డేటా అడుగుతున్నారంటే యూ నీడ్ టు థింక్ వన్స్ ఆర్ ట్వైస్ టు గివ్. హ్మ్. వై? బికాస్ పర్సనల్ డేటాతో ఎవరికి పని లేదు. రైట్. మనకేంటంటే యూజువల్‌గా సొసైటీలో ఉన్న డేటా కావాలి. ఆ డేటా నుంచి నీకు కావాల్సింది నువ్వు పుల్ ఔట్ చేసుకొని, దాన్ని బట్టి నువ్వు డెసిషన్ మేకింగ్ చేసుకోవటానికి మనం యూజ్ చేస్తాం ఏఐ. కొత్తగా ఏదైనా చేయాలన్నా, లేకపోతే ఏదైనా నేర్చుకోవాలన్నా, లేకపోతే డెసిషన్ మేకింగ్ కోసమన్నా, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ వి విల్ యూజ్ ఏఐ టు టు మేక్ సింపులర్. మొత్తం సింపుల్ అయిపోవటానికి, ఈజీగా టాస్క్ అయిపోవటానికి. బట్ ఈ 4-5 టూల్స్ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, మెటా ఏఐ and GitHub Copilot. These are all few top AI tools which we can trust, but please make sure when you are providing your details. హ్మ్. That's I can say. సో, చాలా మంది జాబ్ లేని వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళు ఏమేమి ఏఐ టూల్స్ వాడాలి అనంటే ఏం చెప్తారు? లైక్ జాబ్ కొట్టడానికి కావచ్చు, లేదా ఒక జాబ్‌లో సస్టైన్ కావడానికి కావచ్చు, వాళ్ళొక జాబ్ కొట్టాక. ఏమేమి ఏఐ టూల్స్ అయితే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి? సో ఆల్రెడీ జాబ్‌లో ఉన్నోళ్ళకి ఏఐ టూల్స్ యూజ్ చేయడం చాలా ఈజీ అండి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ వర్కింగ్ ఇన్ ఏ ప్రాజెక్ట్ ఇన్ ఏ కంపెనీ. సో ఇదివరకు ఏంటంటే మనం గూగుల్ చేయాలి. గూగుల్ ఎట్లా చేయాలి? కంప్లీట్‌గా క్వెషన్ అనేది పర్ఫెక్షన్‌గా అవును. ఉంటేనే మనకు ఆన్సర్ మనకు పర్ఫెక్ట్ అప్రాప్రియేట్‌గా వస్తది. ఇన్ఫర్మేషన్ రావాలనంటే ఆ క్వెషన్ గూడా పర్ఫెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ. అడుగుండాల్సిందే. సో, గూగుల్ చేయటం గూడా ఒక ఆర్ట్ ఇదివరకి. ఇట్స్ ఎ రైట్. టాలెంట్ టు గెట్ ద డేటా ఒకవేళ ఫ్రమ్ గూగుల్. ఇంగ్లీష్ రాకపోయింటే అంతే అయిపోయినట్టే. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళివ్వరు. అవును. అది సజెషన్స్ అడుగుతది. సెర్చ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ థిస్ ఆర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ అని ఫస్ట్ మనకి సజెషన్స్ అడుగుతాయి. బట్ ఈ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత, అంటే ఐ మీన్ ఆ ఏఐ వచ్చిన తర్వాత, చాట్ జీపీటీ ఎందుకంటున్నానంటే ఎవ్రీవన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ యూజ్ చాట్ జీపీటీ ఆర్ మెటా ఏఐ. హ్మ్. మెటా ఎందుకంటే బికాస్ ఆఫ్ వాట్సాప్. మనం వాట్సాప్‌లో ఉంటాము. పక్కనే మెటా ఏఐ ఉంటది కాబట్టి ఒక క్లిక్‌లో ఇట్ విల్ గెట్ ద చాట్ బాట్ ఓపెన్ అయిపోద్ది. మనం అడిగిన క్వెషన్స్‌కి వస్తది. హ్మ్. సో, ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాడ్యూల్ గాని, ఒక పార్ట్ ఆఫ్ ద కోడ్ వాళ్ళు చేయమని, డిజైన్ చేయమని, లేకపోతే ఆ ప్రాజెక్ట్‌లో ఒక కోడ్ అపెండ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, చాట్ జీపీటీలో ఆ సినారియో ఇచ్చేసి ఐ నీడ్ దిస్ కోడ్ ఆర్ ఐ నీడ్ దట్ అని ఇచ్చేస్తారు. ఇచ్చేసినప్పుడు అది ఆటోమేటిక్‌గా కోడ్ మనకి హ్మ్. రిఫ్లెక్ట్ చేసేస్తది. దాన్ని వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకొని ఎక్కడ మోడిఫికేషన్స్ చేయాలి, ఎక్కడ లైన్ ఆఫ్ కోడ్‌లో మనం చేంజెస్ చేసుకోవాలి చేసుకుంటారు. దట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ హ్మ్. ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో, ఎవరికైతే జాబ్ తెచ్చుకోవాలనుకున్నారో వాళ్ళకి ఎట్లా యూజ్ అవుతది? రెజ్యూమ్ బిల్డింగ్‌కి యూజ్ అవుతది. ఇంటర్వ్యూస్ ఎట్లుంటాయి? అసలు ఎట్లా పెర్ఫార్మ్ చేయాలి? లేకపోతే ఏ క్వెషన్స్ అడిగితే ఎట్లా ఆన్సర్ చేయాలి? హౌ ఎఫెక్టివ్ వి నీడ్ టు రెస్పాండ్ టు ఏ క్వెషన్స్. అది మెయిన్ ఇంపార్టెంట్. హ్మ్. సో, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్‌కి మనం ఏఐ ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైనింగ్‌కి ఎళ్దామన్నా కూడా ఏఐని వాడొచ్చు. హ్మ్. వాట్ ఆర్ ద మోస్ట్ హ్యాపెనింగ్ టెక్నాలజీస్ ఐ నీడ్ టు గెట్ ట్రైన్డ్. వాట్ ఆర్ ద మల్టిపుల్ స్కిల్స్ దట్ ఐ నీడ్ టు హావ్ టు గెట్ ఎ జాబ్ అని జస్ట్ ఇట్లా క్వెషన్స్ అడిగితే ఇట్ విల్ గివ్ ద ఆన్సర్స్. ఆన్సర్స్. సో, ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు. జాబ్ కన్నా ముందు, ట్రైనింగ్ కన్నా ముందు యూజ్ చేయొచ్చు. జాబ్ కన్నా ముందు ఏ విధంగా ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలి, రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్. ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్. ఇట్ విల్ సజెస్ట్ యూ. రైట్. బట్ ఆ సజెషన్స్ తీసుకున్న తర్వాత యూ నీడ్ టు థింక్ వన్స్ టు యూజ్ దట్ సజెషన్స్ అండ్ ఆల్ అండ్ యూ నీడ్ టు యాక్ట్ అకార్డింగ్లీ. కంప్లీట్‌గా
అది ఇచ్చిందే బ్లైండ్గా ఫాలో అవటం కాకుండా అది ఇచ్చిన దాన్ని రిఫరెన్స్గా తీసుకొని మనం ఒక డెసిషన్ తీసుకొని వీ నీడ్ టు యాక్ట్. అదొక విర్చువల్ ఇన్ఫర్మేషన్ అనుకోవాలి మనం. ఎగ్జాక్ట్ అదే సో ప్రీలోడెడ్ ఇన్ఫర్మేషన్ కదా, రైట్. ఇప్పుడు ప్రీ డిఫైన్డ్ అవన్నీ. ఇప్పుడు అదేంటంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసేది కాదు, ఇట్స్ ఎవ్రీథింగ్ ప్రీలోడెడ్. సో ఆ ప్రీలోడ్ అయిన డేటాని, ప్రీలోడెడ్ ఇన్ఫర్మేషన్ ని మనకి ముందుకి అంటే పుష్ అప్ మనకి చేసి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి సో వీ నీడ్ టు చెక్ ఇట్ ఎగ్జాక్ట్లీ. రైట్. ఇప్పుడు కామన్ సెన్స్ అనేది మిషన్కి ఉండదు, ఇట్స్ ఎ హ్యూమన్ థింగ్. సో కామన్ సెన్స్ ఆలోచించే కొన్ని ఉంటాయి. డేటాని మనం తీసుకున్న తర్వాత కామన్ సెన్స్తో మనం హ్యూమన్ బ్రెయిన్తో ఆలోచించి అది ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు మన డెసిషన్ మేకింగ్ ఉంటుంది అనేది ఉంటుంది. ఆలోచించుకొని వీ నీడ్ టు గెట్ ద ఫైనల్ డెసిషన్. బట్ దట్ ఈస్ అ రిఫరెన్స్, ఇట్ ఈస్ అ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ అస్. మనం దాన్ని రైట్. హెల్ప్ తీసుకోవాలంతే. తీసుకున్న తర్వాత వీ క్యాన్ యూజ్ దట్ అండ్ వీ క్యాన్ డూ ద వర్క్ ఈజీలీ. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్ సార్. యూ అండి.